హలో అండి. ఇదైతే అను, అభి ఇద్దరు ఫస్ట్ డే స్కూల్‌కెళ్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఒకరోజు మ్యామ్ ఫోన్ చేశారనమాట. ఈ అను, అభి చదువుకున్నారు కదా స్కూలు. మ్యామ్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను గొంతు గుర్తుపట్టాను. నేను ఫోన్ చేసిన వెంటనే ఏమన్నా నార్మల్‌గా ఫోన్ చేశారేమో అనుకున్నాను గానీ, అసలు ఫోన్ చేసిన వెంటనే చాలా బాధపడ్డారనమాట. నేను మీ వీడియో జూసాను అన్నారు. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. మేడం దాకెళ్ళిందా వీడియో అని జెప్పేసి. మీ వీడియో జూసాను. అసలు చాలా బాధనిపిచ్చింది. అయ్యో! ఇలా జరిగింది ఒక్క మాటన్నా జెప్పుండొచ్చు గదా! పిల్లలు ఇప్పటిదాకా స్కూలుకెళ్ళుండేవాళ్ళు గదా! జూన్‌లోనే జాయిన్ జేసుకునేవాళ్ళం గదా! ఒక మాట జెప్పుండాల్సిందని బాధపడ్డారు. నాకైతే మ్యామ్ అలా మాట్లాడినందుకు అసలెంత హ్యాపీ అనిపిచ్చిందంటే, నేను జూసుకుంటాను. మీరు స్కూల్ ఫీజు గురించి ఏం భయపడకండి. ఫీజు కట్టాలని పిల్లలనైతే ముందు స్కూలుకి పంపించండి అన్నారు. నిజంగా అండి ఇంత మంచి మనసుతో గూడా ఆలోచించే వాళ్ళుంటారా అనుకునేదాన్ని నిజంగా నేను. నాకు నిజంగా మ్యామ్ కాల్ జేసి పిల్లల్ని స్కూలుకి పంపించండనిన తర్వాత నేను అసలు ఆనందం తట్టుకోలేకపోయాను. ఏంటంటే, ఇప్పుడు మేడం దాకా వీడియో ఎళ్ళింది. మేడం వీడియో చూసారు. కానీ ఆహ్, చూసేసి వదిలేయొచ్చు గూడా. అలా గాకుండా వేరే వాళ్ళని అంటే ఫస్ట్ నాకు కామెంట్ పెట్టారంట. అది నాకు రాలేదు నిజంగానే. కామెంట్ హైడ్ అయిపోయిందనుకుంటా. తెలిసిన వాళ్ళని కనుక్కొని ఆహ్, ఫోను నంబర్ కనుక్కొని మరి నాకు కాల్ జేశారు. నిజంగా మేడం గూడా చాలా బాధపడ్డారు. పిల్లలు స్కూలు ఇంకా మేము ఆ ఇయర్ అంతా జాయిన్ చేయనందుకు. మళ్ళీ ఫస్ట్ టైమ్ కాల్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అయితే కాల్ చేశారు. మళ్ళీ కన్ఫర్మ్ చేయటానికి మీరు ఖచ్చితంగా అయితే పిల్లల్ని స్కూలుకి పంపించండి అన్నారు. మళ్ళీ మంచి రోజు మ్యామే చూసి మంచి రోజు ఏ రోజు పంపించాలో కూడా జెప్పారు. ఈ వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేనసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలాగా. ఎందుకంటే అభికి ఆ స్కూల్ బాగా నచ్చింది. అసలు వాళ్ళు మర్చిపోలేకపోయారు. అక్కడే అసలు ఇలా జరిగిద్దనుకోలే. వాళ్ళు కంటిన్యూ అవుతారనే అనుకున్నారు గానీ, ఇలాగా మానేయాల్సొచ్చిద్దని ఎప్పుడు అనుకోలేదు. అంత కనెక్ట్ అయిపోయారు ఆ స్కూల్‌కి. వాళ్ళు 3 ఇయర్స్ అలా చదువుకున్నారు గదా! నిజంగా ఎంత థాంక్స్ చెప్పినా చాలా తక్కువే. నాకసలు ఫస్ట్ గూడా వీడియో ఎలా స్టార్ట్ జేయాలో తెలీలేదు. థాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా కామెంట్స్‌లో నేనెవరో పూర్తిగా తెలియకుండానే నేను వీడియో పెట్టినప్పుడు గోల్డ్ అమ్మేయాల్సొచ్చిందన్న వీడియో పెట్టినప్పుడు కూడా చాలామంది సపోర్ట్ జేశారు. మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు మళ్ళీ మంచి రోజులొస్తాయి అని జెప్పారు. అలాగే ఒకవేళ నా వీడియో కామెంట్ పెట్టకపోయినా నా వీడియో జూసి సపోర్ట్ జేసే వాళ్ళందరికి గూడా చాలా చాలా థాంక్స్ అండి. కామెంట్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా అన్నీ గుడ్ కామెంట్సే వస్తున్నాయి. ఎక్కడో 1, 2 తప్పితే. అవి గూడా ఏంటి ఆహ్, ఇన్‌స్టామార్ట్‌లో వాటిలో ఆర్డర్ పెట్టుకుంటాను కదా! వాటి గురించి. ఇంక సోఫా గురించి చెప్పనవసరం లేదు. అసలు సోఫా కొనుక్కున్నందుకు నేను అన్నీ అసలు ఇంట్లో మా ఇల్లంతా ఎతికితే ఆ సోఫా ఒక్కటి తప్పితే ఏం కనిపించదు. సోఫా ఒక్కటుందంతే. అది నేను చెప్పాను గూడా గోల్డ్ అమ్మే చవలీలు ఇష్టమైన చవలీలు అమ్మేస్తున్నానని వీడియో పెట్టాను గదా! అందులో గూడా చెప్పాను నేను. ఈ ఇయర్ రింగ్స్ అమ్మేస్తున్నాను. కొంచెం అప్పుంది. అది తీర్చేసి మిగతా డబ్బులు ఖర్చులకు ఉంచుకుంటాము అని చెప్పాను నేను. నేనసలు తినటానికి తిండి లేదని చెప్పలేదు నేను ఆ వీడియోలో. అప్పుడు ఏంటి ఆహ్, ఏ ఏం జరిగింది మా లైఫ్‌లో అని జెప్పాను గదా! అదే గోల్డ్ ఎందుకు అమ్మేయాల్సొస్తుందని 21 మినిట్ వీడియో పెట్టాను గదా! మా లైఫ్‌లో ఏం జరిగిందని చెప్పేటప్పుడు ఒక టైంలో జీరో బ్యాలెన్స్ అయిపోయింది. నిజంగానే అప్పుడు పిల్లలకేమన్నా కొనటానికి గూడా డబ్బులు లేవని ఆ వీడియోలో చెప్పాను నేను. కానీ ఈ ఇంటికొచ్చిన తర్వాత నేను అసలు తినటానికి డబ్బులు లేవని నేనెక్కడా చెప్పలేదు నిజంగా. మీరు వీడియోలన్నీ చెక్ జేసుకోవచ్చు. నేను ఆ ఇయర్ రింగ్స్ అమ్మేటప్పుడు గూడా అప్పుంది. అప్పు తీర్చాలి. మిగతా డబ్బులు నేను ఉంచుకుంటాను. ఆహ్, ఇంట్లో ఖర్చులకి వాటికి చూసుకుంటాను అని జెప్పాను. నేను అసలు ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, వాషింగ్ మిషన్ లేదు, మంచాలు లేవు. అంటే బెడ్స్ లేవు పడుకోవటానికి అసలు నేనేం కొనుక్కోలేదు. ఓన్లీ సోఫా అది కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుంటది హాల్‌లో ఉన్నప్పుడు అని జెప్పేసి ఎప్పటినుంచో అలవాటు గదా! వాటిలో కూర్చోవటం అని ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉండాలని కొనుక్కున్నాను గానీ నిజంగా దాని గురించి అంత జరిగిద్దనుకోలేదు. ఇంకా
ఇన్‌స్టామార్ట్‌లో, ఈ జెప్టోలో ఆర్డర్ పెట్టుకునేదేంటంటే నాకు పెద్దగా అలవాటు లేదండి. నేనెప్పుడు కొనలేదు. ఇంతకుముందు అన్నీ రఘు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మాకు మినిమమ్ 150 అవుద్ది అంతే రోజుకి అందులో ఆర్డర్ పెట్టుకున్నా గానీ. ఎలాగో వాళ్ళు 100 దాటితే ఫ్రీ డెలివరీ ఇస్తారు జెప్టోలో. మినిమమ్ ఎవ్వరికైనా 150 అవ్వకుండా ఉంటదా రోజంతటికి? మేము ఓన్లీ ఒక పాల ప్యాకెటు పిల్లలకి ఇంట్లోకి ఏమన్నా రోజుకి వండుకోవాల్సిన కూరగాయలు, పిల్లలకేమన్నా స్నాక్సు జస్ట్ 150 కంటే ఎక్కువ ఎప్పుడన్నా ఏమన్నా ఎగస్ట్రా ఇంట్లోకి కావాల్సినప్పుడు కందిపప్పు అవి కొన్నప్పుడు అవి షాపులో ఎళ్ళినా రేట్ అవుతియి. ఇక్కడ కొన్నా రేట్ అవుతియి. కానీ ఇవేం లేవంటే జస్ట్ 150 మా ఖర్చు రోజుకి. ఎలాగో వాళ్ళు ఫ్రీ డెలివరీ తీసుకొస్తున్నారు. అందులో ఆర్డర్ పెట్టుకుంటే తప్పులేదు గదా! నేను పదే పదే ఆర్డర్ పెట్టను గదా! జస్ట్ పాల ప్యాకెట్ ఇవన్నీ రూ. 100 ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు కాబట్టి ఆర్డర్ పెడుతున్నానండి. ఏదో డబ్బులు ఎక్కువైపోయి నా దగ్గర నేనేదో అబద్ధం చెప్తున్నానని గాదు. మనం వెళ్ళకుండా వాళ్ళే తెచ్చిస్తున్నప్పుడు అదే బెటర్ కదా! ఒక్కోసారి ఆఫర్స్ గూడా ఉంటాయి అందులో. తక్కువ రేటుకి కూరగాయలొస్తాయి ఒక్కోసారి. బయట కంపేర్ చేసుకొనే నాకు గూడా భయం ఉంటది గదా! నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నానేమో అని. కాబట్టి నా 150 అయితే ఖచ్చితంగా అవుద్ది రోజుకి ఖర్చు. వాళ్ళెలాగో జెప్టో వాళ్ళు ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు. కాబట్టి అన్నిటికి కరెక్ట్‌గా ఉంది గాబట్టి ఆర్డర్ పెట్టుకుంటున్నాను. అంతేగాని నేను అబద్ధం జెప్పట్లేదెక్కడ. ఊరకది సోఫా విషయం పోనీ నాదే తప్పనుకోండి. నేను ఏదో ప్రశాంతంగుండాలని ఇంత ఇంట్లో ఉంటున్నాను. కనీసం ఏదన్నా ప్రశాంతంగా కూర్చోటానికి గూడా లేకపోతే ఎలాగా అన్నట్టు ఆలోచించి చాలా అది 2, 3 నెలల ముందు నుంచే ఆలోచించి ఆ చిన్న సోఫా కొనుక్కున్నా. అది వదిలేయండి. కానీ ఈ గ్రోసరీస్ విషయంలో మాత్రం నేనైతే అబద్ధం అయితే చెప్పట్లేదు. డబ్బులు లేవంటారు. మార్ట్‌లో ఆర్డర్ పెట్టుకుంటారు అని చెప్తున్నారు. అలాగేం లేదండి. 150 అయితే ప్రతి ఒక్కళ్ళకి అవుద్ది లైఫ్‌లో ప్రతిరోజు డైలీ ఖర్చుల్లో. ఇంకా ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాము. నేను ఈరోజు పిల్లలు స్కూలుకెళ్లారు గదా! అని ఎంత హ్యాపీగా ఉన్నానో, ఏం జరిగిందంటే మనుది బ్యాగు బాగా పాడైపోయిందనమాట. అబీదయితే బానే ఉంది స్కూలుకెళ్ళేటప్పుడు బ్యాగు. మనోది పాడైపోయింది గదా! కొంచెం ఆన్‌లైన్‌లో చెక్ చేస్తేనేమో ఎక్కువ రేట్ ఉందనమాట. మళ్ళీ అది ఎంత బ్యాగొచ్చిద్దో ఏమో తెలీదులే అని జెప్పేసి పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత డీమార్ట్‌కి తీసుకెళ్ళాను బ్యాగ్ కొందామని జెప్పేసి. అన్నీ కొనుక్కొని బయటకొచ్చిన తర్వాత నేను ఆటో బుక్ చేశాననమాట ఇంటికెళ్ళటానికి. బుక్ చేసి నేనసలు పిల్లల్ని వదిలిపెట్టనెక్కడ. నా ఎనకాలే ఉంటారు. జస్ట్ నేను ఆహ్, వా ఏంటి ఎప్పుడు వెనక్కి తిరిగి చూస్తానే ఉంటాను. వాళ్ళు నా ఎనకాల వస్తున్నారా లేదా అని. ఏంటంటే డీమార్ట్‌లో మెట్లుంటాయి గదా! అది దిగుతున్నామంతే. ముందు ఆటోలుంటాయి గదా! వీళ్ళని అంటే ముందు ఆటోల దగ్గర నించోబెట్టడం ఎందుకని నా వెనకాలున్నారు. మను నా వెనకాలుంది. మను పక్కన అభి ఉన్నాడు. ఏంటంటే అదే రోజు సేమ్ నేనేసుకున్న డ్రెస్సే వేరే ఆమె యేసుకొనొచ్చిందనమాట. ఏంటి నేను ఆటో నంబర్ జూసి ఇదే నేను బుక్ జేసిన ఆటో అని చూసి పదండి ఆటో వచ్చింది ఎక్కుదామనే లోపు అభి ఏంటి చిన్నగా గాదు ఫాస్ట్‌గా పరిగెట్టి నాలాంటి డ్రెస్ యేసుకున్న ఆమె దగ్గరికెళ్ళిపోయాడంట. నేను నేను అటెళ్ళిపోతున్నానేమో అని జెప్పేసి. నేనెందుకు వదిలిపెట్టి ఎళ్తాను. అంటే చిన్న పిల్లగాడు గాబట్టి అలా సేమ్ నా డ్రెస్ లాంటిదే యేసుకొనొచ్చారండి. అసలు నేనే ఫస్ట్ జూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇంక ఆటో వచ్చింది ఎక్కండి అన్నాను గదా! వెనక్కి తిరిగి చూసుకునేసరికి అభి లేడనమాట. ఒకవేళ ఆమెను చూసినా, నా డ్రెస్ లాంటి ఆమెను చూసినా గానీ అభి నడుచుకుంటా ఎళ్ళుంటే నేను పిలిచుండేదాన్ని. అభి అటు గాదు ఎళ్ళేది. ఇదిగో నేనిక్కడున్నానని పిలిచేదాన్ని. కానీ నేను వెనక్కి తిరిగి ఇలా చూసేసరికి అభి అటువైపు ఎళ్ళిపోయాడనమాట. నాకు కనిపించకుండా. అస్సలు ఒక్క నిమిషం నాకు బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో నాకర్థం గాల. అసలు ఇంత తక్కువ టైంలో అభి ఎటెళ్ళిపోయాడు? ఎవరన్నా తీసుకెళ్ళిపోయారా? ఆటోలో కూర్చోబెట్టుకున్నారా ఎవరన్నా? లేదంటే ఎవరన్నా అసలు నాకేం అర్థం గాట్లా. నా లైఫ్ అయిపోయిందనుకున్నానక్కడ నేను ఆ రోజు. అసలు నాకు ఏడుపొచ్చేస్తుంది. ఇదంతా జరిగింది గూడా 1 మినిట్‌లోనే. ఆహ్, అంతసేపు గూడా కనిపించకపోయేసరికి నాకు ఎందుకంటే ఎప్పుడు నేను పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటానే ఉంటాను. నా పక్కన ఉండేలాగే చూసుకుంటాను. కేర్‌లెస్‌గా ఉండను పిల్లల విషయంలో. ఎప్పుడు
మను కూడా అభిని చాలా జాగ్రత్తగా చూసుకుంటది అలా అని అభి ఏమన్నా అటు ఇటు పరిగెట్టే రకం గూడా కాదు. అభి గూడా చాలా జాగ్రత్తగుంటాడు. అసలు రోడ్డు మీద పరిగెట్టడం గానీ ఏం ఉండదు. మేమెక్కడుంటే అక్కడ మాతో పాటు వచ్చేస్తాడనమాట. ఆ రోజేంటి నాలాంటి డ్రెస్ ఆమెకు కనిపించేసరికి చిన్నగా కన్‌ఫ్యూజ్ అయిపోయి ఆ పక్కకెళ్ళాడనమాట. నేనేంటి ఈ జనాలందరిలో అభి కనిపించట్లేదు. ఏంటి అసలు బయటికెప్పుడొచ్చాడది? ఎందుకు కనిపించట్లేదు? ఎవరన్నా ఎత్తుకుపోయారా? ఏంటి అని అసలు ఇంక నాకు ఆ రో అసలింగిప్పుడు ఇక్కడి నుంచి బయట పడతామా? అని జస్ట్ ఆ ఒక్క నిమిషంలోనే ఎన్ని ఆలోచనలొచ్చేసినియంటే నేను చెప్పలేను మాటల్లో. ఇంకా అభి ఆహ్, కొంచెం జస్ట్ ఆ 1 మినిట్‌లోనే మళ్ళీ మను పక్కకెళ్తే అభి కనిపించాడనమాట. ఇదిగో ఇక్కడున్నాడని చెప్పంగానే అసలు అంటే నేను ఎంత గిల్టీ‌గా ఫీల్ అవుతున్నానంటే, అది జరిగినప్పటి నుంచి అసలు నేనేం జేస్తున్నాను? ఏంటి? అంటే నాదే తప్పు గదా! అని అన్నట్టు నాకు ఫీలింగొచ్చేస్తుంది. నేను తప్పు చేశానేమో! కొంచెం సేపు గూడా నేను అభిని అభికెళ్ళే ఉండుండాల్సింది. అంటే అనుకోం గదా! అసలు అభి ఎప్పుడు అలా జేయడు. అసలు అలా పరిగెట్టడు ఎవరికెళ్ళి. ఆ రోజు నాలాంటి డ్రెస్ ఏసుకొని రావటం వల్ల వేరే వాళ్ళు నేను అటెళ్ళిపోయానేమో అని అటెళ్ళాడు. నిజంగా అప్పుడు ఇందులో నాది గూడా నాకు నిజంగా గిల్టీగా ఉంది. ఇది నిజమైతే ఏంటి నా పరిస్థితి అసలు? ఏం జేయాలప్పుడు? నిజంగా ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతే అసలు నాకిప్పుడు చెప్పేటప్పుడు గూడా మాటలు రావట్లేదు. అది జరిగినప్పటి నుంచి నేను అసలు ఏం పని జేస్తున్నాను? ఏంటి? అసలు నాకు వీడియో గూడా అప్‌లోడ్ జేయాలని ఆలోచన గూడా రాలేదు. ఎందుకంటే 2 డేస్ అవుతుందనమాట. ఆల్రెడీ ఇది నేను తీసి. అందులోనే ఉండిపోయా. అసలేంటంటే ఆ రోజు స్కూలుకెళ్లారని నేనంత హ్యాపీగా ఉన్నానో, ఇదంతా జరిగేసరికి ఏం జరుగుతుందో అర్థం గాలేదు. అంటే మీ ఒక్కళ్ళకే పిల్లలున్నారా అనుకోవచ్చు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట ఇలా భయపడటం. ఎందుకంటే పిల్లల విషయంలో అస్సలు కేర్‌లెస్‌గా ఉండను నేను. అభి కనిపించంగానే అసలు ఏడ్చేసా.